బండి తెచ్చిన కానీ చూస్తున్నాను ఎప్పుడు దొరుకుతుంది అని హైదరాబాద్కి రే ఈ ఏళ్ళ దొరికింది. కానీ వెళ్తానికి ఇష్టం లేండి టైంలో దొరికింది. ఎందుకంటే 2 రోజుల నుంచి నైట్ నిద్రలేదు. ఆ పెద్దాపురం మార్కెట్కి వెళ్తున్నాం 2 రోజుల నుంచి. ఇప్పుడేమో వెళ్తానికి అలా ఇష్టం లేదు, ఏదో రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. వేరే డ్రైవర్ని కూడా తీసుకెళ్తలేదు, వాళ్ళు ఇద్దరు వస్తారంట కూర్చుంటానికి. ఇంకా నేను తీసుకెళ్ళి వాడు అక్కడ కూర్చుంటాడు. సరే చూద్దాం, ఎలాగో మొదలెట్టాం కదా ముగిద్దాం. ఫస్ట్ టైం నేనైతే ఇది హైదరాబాద్ వెళ్ళడం, అడ్రస్లు కూడా తెలియవు మనకి. అటు నుంచి రిటర్న్ కూడా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి అన్న రిటర్న్ ఏమైనా ఉంటే చూడన్నా అన్నారు, కానీ మనం ఏ గ్రూపుల్లో కూడా లేము. సరే చూద్దాం, వెళ్దాం కదా. మనం 7ంటికి అయితే బండి ఎట్టాం. ప్రస్తుతం లోడింగ్ మొదలెట్టారు. మనం పట్టుకెళ్ళే ఐటెంలు అయితే ఇయ్యే కబోర్డ్ సీట్లు. లోడింగ్ అయ్యి మనం బయలుదేరేటప్పటికి ఏ టైం అవుతుందో చూద్దాం. లోడ్ అయితే ఈ టేబుల్, ఈ కుర్చీలు, కనిపించే కుర్చీలు ఇవే ఉన్నాయి. పెద్ద లోడ్ ఉండదు అనుకుంటున్నాను. ఏడింటికి బండి పెడితే 9ంటికి లోడ్ అయింది. ప్రస్తుతానికి బయలుదేరుతున్నాం. ఎంత లెక్క వెళ్తామో చూద్దాం. మధ్యలో ఎక్కడైనా ఆగి తినేసి బయలుదేరడం, పడుకోవడం ఏదో చెయ్యాలి. లోడ్ అయితే అయిపోయింది. తనకు వై జంక్షన్ లాగాం. లోడ్ అయితే ఏం లేదు, మహా అయితే ఒక టన్ను కూడా ఉన్నదేమో. అవి కుర్చీలు, ప్లేవిడి బల్లం అయ్యే ఉన్నాయి. బండి ఇక్కడ ఎంట్రన్స్లో బంక్ ఉంటుంది, అక్కడ ఆయిల్ కొట్టించేస్తున్నాను. ఇంకెక్కడ కొట్టించే అక్కడ లేకుండా ఇప్పుడు కొట్టించే ఆయిల్ అయితే వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. మళ్ళీ ఊటూరు వచ్చాం. ఊటూరులో టిఫిన్ కాగాం. మేము బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి ఒక 30 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా 400 చిల్లర ఉంటుంది ఇప్పుడు వెళ్ళేది. ఇప్పటి నుంచో హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. ఇవాళ పని అయింది, కానీ ఈ సిచ్యువేషన్లో అవుతుంది అనుకోలేదు. నిద్రలేదు 2 రోజుల నుంచి. అక్కడికి వెళ్ళిన వెంటనే లోడ్ చేసినప్పుడు వాళ్ళని అడిగిన కూడా వచ్చేవాళ్ళని, కలకత్తా వాళ్ళు తెలుగు రాదా, డ్రైవింగ్ వచ్చా అంటే మేమే తాగిసి తొంగుంటాం, మేమే తోలుతారు బాబు మా వల్ల దాన్ని. ఈలోపు వాళ్ళ మేస్త్రి వచ్చాడు. మేస్త్రి వచ్చినాక నా మొఖం చూసినప్పటికి అర్థమైపోయింది మనోడికి. తమ్ముడు నువ్వు రేపు సాయంత్రం కావస్తే ఎల్లుండి సాయంత్రం అవతల మళ్ళా రోజు తీసుకొచ్చినా పర్లేదు, లోడు అది పాసిపోయేదేం కాదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా రెస్ట్ తీసుకుని రా, కంగారు ఏం లేదు. నువ్వు లోడ్ ఎలా తీసుకొచ్చినా పర్లేదు, కానీ నీతో పాటు పంపే కుర్రోళ్ళు ఇద్దరు నాతో పాటు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు నా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ. వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకురా, వాళ్ళ బాధ్యత తీగా అప్ చెప్తున్నాను అన్నాడు. సర్లే మనకు టైం ఇచ్చారు కదా, అదే సంతోషం అనుకోవాలి. ఎక్కడికి వచ్చి ఆగి తాతీకి వెళ్దాం. మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ చెప్పాం, ఫ్రైడ్ రైస్ తినేసి బయలుదేరాం. శుభ్రంగా తిన్నాం. టైం 10 అవుతుంది. జాయిగా బయలుదేరాం. మరి మన అన్నర్పాటు నుంచి బండి దొండకాయలు వేసుకెళ్తుంది. విజయవాడ అవతలంతా వర్షం అంట. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తా, అక్కడ దాకా వెళ్ళి మ్యాక్సిమం విజయవాడ దాటి అంతవరకు తోలుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పెట్రోల్ బంక్ మంచిగా చూసుకుని పడుకోవాలి. మన వాళ్ళు మాత్రం అప్పుడే శుభ్రంగా బార్ ఓపెన్ చేశారు నా బండిలో. బీర్లు, సిగరెట్లు చాలా ఇష్టం. కనీసం ఆ కొంపుగా నిద్ర రాకుండా ఉంటుందేమో. సరే జాగి వెళ్ళమే. గుండుగొండలు అయితే దాటాం. ఇక్కడి నుంచి మనకంతా మ్యాక్సిమం చాలా వరకు 6 లైనే ఉంటుంది. ట్రాఫిక్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఏ లైన్లో వెళ్ళి కూడా ఆ లైన్లో పోతూ ఉంటారు. మనకి ఇది 2వ టోల్ గేట్. ఇది ఫస్ట్ ఇది ఉంగుటూరు టోల్ గేట్, ఇప్పుడు ఇది 2వ టోల్ గేట్. అట్లా ఈ లైన్లో మనం ఎప్పుడు రాలేదంటే విజయవాడ వరకు వెళ్ళాను. విజయవాడ దాటి ఇప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మన బండి వెళ్ళడం కూడా లాంగ్ ఇదే ఫస్ట్ టైం నేను కొన్నాక. ఇది ఇంతకుముందు అచ్చల నుంచి తలుపులంలా వెళ్ళాను.
అదే 180 అంత వచ్చింది అంతే. 200 కిలోమీటర్లు దాటి ఎప్పుడు కొట్టలేదు బండి. ఈ బండి నా చేతిలోకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం. ఇది 3వ టోల్ ప్లాజా. ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా. ఫస్ట్ దుంగుటూరు, తర్వాత కలపారు, ఇది పొట్టిపాడు అంటే పొట్టిపాడు. మొత్తం 3 టోల్ గేట్లు దాటాం. ఇదేంటి వెళ్తలేదు, అయింది. మళ్ళీ కొత్తరేమో అనుకున్నాం. టైం 12 అవుతుంది. కరెక్ట్గా విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కాం. ఇంకా మనం వెళ్ళాల్సిందే 395 ఉంది ఇంకా ఇక్కడి నుంచి. మొత్తం జాయికి కూడా అతను ప్రస్తుతానికి అయితే నిద్రేం లేదు. ఫస్ట్ బండి ఎక్కినప్పుడు మాత్రం ఊపేసింది, కానీ ఆ ఉంగుటూరు ఆడిన తర్వాత కానీ ప్రస్తుతానికి అయితే నిద్ర మొత్తం ఏం లేదు. జాయిగా వెళ్ళినంత వరకు వెళ్తున్నాయి. గండేపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఉంగుటూరులో భోజనం చేసినప్పుడు ఆపమంటే బండి ఇంకెక్కడ ఆపలేదు. ఇంకెక్కడి నుంచి 230 ఎంత ఉంది. ప్రస్తుతం అయితే నిద్రేం వస్తలేదు, కొట్టేదాని అనుకుంటున్నాం. వెళ్ళిపోతున్నాం ఇంకెక్కడ ఆగకుండా. ఇది 5వ టోల్ గేటు. టీ తాగి జాగ్రత్తగా బయలుదేరాం. తణుకులో బయలుదేరిన తర్వాత ఉంగుటూరు ఆపినంత బండి. అక్కడ తిన్నాక మళ్ళీ ఇంకెక్కడ ఆగల. డైరెక్టర్ కొట్టుకుంటూనే వచ్చాం. ఇక నైట్ కదా, అందులో బండిలో కూడా లోడ్ కూడా ఏం లేదు. గట్టిగా ఎక్కేస్తే టన్ను కూడా లేదు బండిలో లోడు. ఇంకెందుకులా గ్యాప్ ఎత్తామని జాయిగా బాదుకుండా వచ్చాను. టైర్లు కూడా పెద్ద ఈ టైం ఎక్కలేదు. క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా నైట్. ఇంక మన ఇష్టం. ఇక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ 2:30, అక్కడి నుంచి కూకట్పల్లి అదో 15-19 ఉంది. ఇంకా అటుగా 250 కిలోమీటర్లు వస్తుంది. వెళ్ళి మట్టికి వెళ్ళడమే. ఎక్కడ నిద్ర వచ్చింది అనిపిస్తే పడుకుంటాం, లేదంటే కొట్టేస్తాం. యాదాద్రి దాటిన తర్వాత వర్షం చదువుకోడేస్తుంది. వెనకాలే తెలిసినా పర్లేదని నీళ్ళు అంటున్నారు. ఎందుకో నాకు డౌట్గా ఉంది, తెల్లారిన తర్వాత ఏమంటారండి. అంటే మన ఎదర క్యాబిన్ వెనకాల రేకు లేదు దీనికి, ఓన్లీ యాంగ్లేయర్లే. అండ్ పరకం సరిగ్గా కప్పాడు కదా. ఇటు పక్క నుంచి వెళ్ళిపోద్ది లోపల వాటర్. ఏమో వెళ్ళిపోతాను గుడ్డి గదిలాగా, ఏమవుతుందో తెలియదు. ఇంట్లో సామాను బిల్లు కావాలండి అడిగి ఏం చేస్తాం. ఫార్మాలిటీ అంట, ఫార్మాలిటీ 50 రూపాయలు అంట. అమ్మ కర్మ. బిల్లు చూపించా అంటాడు. ఇంట్లో కూర్చొని బిల్లు ఎవడెత్తాడు. ఫార్మాలిటీ 50 రూపాయలు అంట. ఏం చేస్తాం. 50 రూపాయలు ఇచ్చాం. పాపం పిల్లోడు అనాథ పెట్ట 50 రూపాయలు తీసుకున్నాడు. పర్మిట్ తీసుకున్నాం అక్కడ ఎదరా. మొత్తం మనం బండి కాయింతలన్నీ చెక్ చేసి పర్మిట్ ఇచ్చారు. సీ బుక్ అన్నీ చెక్ చేశారు. ట్యాక్స్ అన్నీ చెక్ చేసి పర్మిట్ ఇచ్చారు. దీని మీద 3 స్టాంపులను సిగ్నేచర్ ఇచ్చారు. 600 అయితే ఉంది, మనకు 700 తీసుకున్నారు. మరి 1 రూట్ టిప్ అంట వారానికి తీసుకున్నాం. మామూలుగా మనం అయితే పర్మిట్ తీసేసుకున్నాం. మా ఊళ్ళో అందరం మామూలుగా బోర్డర్ దగ్గర 150 ఇచ్చేసి వెళ్ళిపో, ఎందుకు పర్మిట్ ఏం అవసరం లేదు, ఒక రోజే కదా అన్నదా. కానీ మనం వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం కదా, ఎందుకని మంచిది తీసుకుంటా. ఏమో మనకి ఎక్కడ ఆవిడ అవుతాడో తెలియదు, ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళేది. సరే మనం అలాగో కిరాయిలోనే ఇవన్నీ లెక్కేసుకుంటాం కాబట్టి పాత పోయిన 700 తీసేసుకున్నాం. చూద్దాం. ఎవరైనా ఆపేయడానికో గొడవ ఉండదు, మన దగ్గర ఆల్రెడీ పర్మిట్ ఉంటుంది కాబట్టి. లేదనుకో మామూలుగానే వెళ్ళి వచ్చేస్తాం. కొంచెం ధైర్యంగా వెళ్ళి రావడానికి మనకు అవకాశం ఉంటుంది తీసుకుంటే. లేదంటే ఎక్కడ ఆవిడ ఆపుతాడని భయపడితే వెళ్ళాలి. ఇప్పుడు మూసికి నది మీద ఉన్నాం. టైం 3:40 అవుతుంది. ఇంకా మనం 140 కిలోమీటర్లు వెళ్ళాలి.
కాసేపు ఎక్కడన్నా రెస్ట్ తీసుకుని వెళ్తాను. అసలు ఆ బండి ఎక్కడ సెల్ఫ్ ఆపలేదు. బండికి రెస్ట్ ఇచ్చి మనం ఒక గంట రెస్ట్ తీసుకుని జాయిగా 5 గంటల బయలుదేరదాం. ఇంకో 2 గంటలన్నర కొడితే వెళ్ళిపోతాం. 7-8 కల్లా 7-8 కల్లా బండి ఎట్టేయచ్చు. ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆగి పడుకుంటాం. ఎదరకు వచ్చాక ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఆపి ఒక గంట రెస్ట్ తీసుకుని వెళ్తాం. 9ంటికి సెలవు కొట్టిన బండి ఇప్పుడు 4 అవుతుంది. సేపు ఇంజిన్ ఆడించి సెలవు ఆపి బండికి రెస్ట్ ఇద్దాం. 300 కిలోమీటర్లు 4 స్టాప్ కొట్టాం. ఏదో కనీసం ఒక గంట అయినా రెస్ట్ ఇద్దాం పడుకున్నాం అనుకున్నాం. కానీ ఇక్కడ దోమలు మాత్రం కుక్కను వేసినట్టు వేస్తున్నాయి. ఇంకేం చేస్తాం, దాగి ఒక అరగంట రెస్ట్ ఇచ్చాం బండికి, బయలుదేరుతున్నాం. ఎక్కడైనా టీ ఉంటే తాగి వెళ్ళాలి. తలకి మాత్రం పట్టింది. పడుకోవడానికి బాగానే ఉంటుంది. 1.7 సోఫా సెట్ లాగా ఉంటుంది. కానీ సింగిల్గా అయితే పర్లేదు. ఇలా 2-3 అయితే పడుకోవడానికి ఇబ్బంది. అదే ఒక్కరం అయితే సోఫాలో పడుకున్నట్టు ఉంటుంది. జాయిగా వెళ్దాం అలా ఎదరగా. ఇంకా 140 కిలోమీటర్లు ఉంది. జాయిగా 3 గంటలు కొడితే అయిపోతుంది. ఇప్పుడుగా 6 టోల్ గేట్లు దాటాం. ఇది 7వ టోల్ గేట్. ఇదేం టోల్ గేటు. అదే లైట్ ఎక్కువ కొడుతున్నారు బస్సులు. నిజంగానే మనుషుల మీద ఎక్కించి కలిపేలా కొడుతున్నారు. కోర్లపాడు ప్లాజా అంట. దీంట్లో దూరేద్దాం. ఇదేంటి అవుతలేదు. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఇంక ఈ లైన్లో ఇదే ఫైనల్ అనుకుంటున్నాను. మరి మనకి తెలియదు, కొత్త కదా. ఇదేనా మరి ఇంకా ఉందో. మన వాళ్ళు శుభ్రం పడుకున్నారు. కుర్రోళ్ళు ఇద్దాం. మనకు మాత్రం జాగ్రత్త తప్పదు. అటు నుంచి రిటర్న్ వేసుకొస్తే అది పడుకుని రేపు పొద్దున వస్తాయి. పరిస్థితి మాకు చాలా దారుణంగా ఉంది. జిఎమ్మ ఇంకో 50 కిలోమీటర్లు ఉంది మన అవ్వాల్సిన. తెల్లారులు తూలా అవుతలేదు. ఇక మా హైదరాబాద్ సరదా తీరిపోయింది. ఇలా సిగ్నల్ పడింది, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆగిపోడు ఆగుతున్నాడు. వెళ్ళిపోయి కారు రోడ్డు అయింది. 50 సిగ్నల్ మొత్తం సర్చ్ చేయడం. 8ంటికి వచ్చాం. ఇక మనం వేసుకొచ్చిన లోడ్ ఇదే, ఎంత మించి ఏమీ లేదు. మా గంట మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగాను. ఇవాళ 1.5 నుంచి సిటీలో తిరుగుతూనే ఉన్నాం. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఎదర బోన్పల్లి మార్కెట్ దగ్గర మా ఊరోళ్ళు ఉన్నారు. ఆడికి వెళ్ళి ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్న లోడ్ ఏమైనా ఉందేమో మార్కెట్ నుంచి కనుక్కుని వెళ్ళాలి. ఇంకెక్కడితో ఈ వీడియో అయితే సెలవు.